నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరేంటమ్మా? చంద్రమ్మ సార్. చంద్రమ్మ. నీ పేరేంట? నా పేరు వెంకటేష్ సార్. వెంకటేష్. మా ఊరికి వచ్చినారు సార్. మీరు ఎన్నోసార్లు వచ్చి రోడ్డు చేపించినారు. ఆ గుట్ట పైకి వచ్చి ఆవులకంతా లోన్లు ఇచ్చినారు. సీమ ఆవులు పెట్టినారు మీరు. మాకు కూడా సీమ ఆవులు ఇచ్చినారు ఫస్ట్ మా భార్య ఉన్నప్పుడు. ఆ గ్రామ లక్ష్మీలు పెట్టి అంతా పెంచేసినారు. మా ఊరికి ఎన్నోసార్లు వచ్చే రోడ్డు ఎండుగంపల్లి రోడ్డుకు వచ్చి బాధపడినారు. ఇప్పుడు నీళ్లు చూసాను సార్. ఎక్కడో ఉండే నీళ్లు వస్తుందంటే ఆ భగీరథుడు తపస్సు చేసి గడ్డ తెచ్చినాడు. ఆ మేరకు మీరు ఎన్ని అంటే ఈ నీళ్ళు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నీళ్లు చూస్తా ఉంటే ఏమో అనుకుంటారు సార్ 50 కిలోమీటర్లు అని అంటారు కానీ అంటారు. మాకేం తెలీదు. ఆ నీళ్ళు తెచ్చారంటే మీరు శ్రీరామచంద్రుని అట్లా రాత్రి పగులు యోజన చేసి ప్రజల పైన అక్కర పెట్టి ఈ నీళ్లు తెచ్చినారు. ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్లు రాగా. ఈ నీళ్ళే లేకుంటే ఇప్పుడు అంతా ఇంకిపోయింది. ఈ బోర్లంతా ఎండిపోయిన చెరువులన్నీ మళ్ళా నిండిస్తున్నాం. అవును సార్. అవును సార్. అదే మరిగా ఎండిపోయిన పొలాలన్నిటికీ మళ్ళా జీవాన్ని పోస్తుంది సార్. ప్రజలకు ఎంతో కాపాడినట్లుంది సార్. మీరు ఆ ఆవులే లేకుంటే ఆ గ్రామ లక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో. పరమ సముద్రం నిన్నటి వరకు ఎండిపోయింది. ఇప్పుడు పరమ సముద్రం అయింది సార్. ఇప్పుడు సంపూర్ణ సముద్రం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి దాన్ని తట్టుకొని ఈ నీళ్ళు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మాకు. నీళ్లు తెస్తానని చెప్పినారు సార్. నీళ్లు తేలేదు. నేను ట్యాంకర్ నీళ్ళు తెచ్చి పెట్టేసి కాలువ వదిలేసి నేను నీళ్లు తెచ్చేసినానని సంతోషంగా అంతా రైతుల మీద సంతోషం పెట్టేసి తర్వాత ఆ మరుసటి రోజు చూస్తే ఎండిపోయింది సార్ కాలువలో. సీఎం ముందు వచ్చిన సీఎం అప్పు చేసినారు జగన్ సార్. ఇప్పుడు మన సారా నీళ్ళు పెట్టుకున్నారు, మాట మీద నిలిచారు. అక్కడ అతను ఏం పనులే చేయలే కదమ్మా. రాయలసీమలో ₹1 ఖర్చు కూడా పెట్టలే కదా డబ్బులు. పోయినప్పుడు కూడా మనం 14-19లో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే 3,850 క్యూసెక్స్ నీళ్ళు వస్తాయి. అక్కడ వస్తేనే ఇంత ఫోర్స్ వస్తుంది. దానికి 3,850 కోట్లు ఖర్చు పెట్టి 2 రోజుల్లో పనులు చేస్తాం. దీనికి జరుగుతుంది. మాట మీద నిలబడుతున్నారు సార్. అదే మొత్తం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అన్ని గ్రామాల్లో నీళ్ళు సార్ ఎంత ఇదిగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది. ఆ గంగాదేవి ఎట్లా దుముకుతా ఉంది, కృష్ణమ్మ తల్లి ఎదుగుతా ఉందో. మీరు భగీరథుడు తపస్సు చేసిన జలాన్ని తెచ్చినట్లు మాకు జలాలు తెచ్చి మీరు అన్ని అడ్డంకులు దీనికి మీరు బాధపడి రాత్రి పగలు రామచంద్రుడు దైవమే తెలిసినట్ట జనాల్ని. ఆ మేరకు మీరు తెలుసుకొని ఈ నీళ్ళు తెచ్చి ఇచ్చినారు. చాలా సంతోషం సార్. గుడులు తిరుగుతా వస్తా ఉంది నీళ్ళు చూసారు అంతా. చూసినప్పుడు నాకైతే చాలా ఆనందంగా, మాకు కూడా ఆనందంగా వస్తారు. 4 రోజులు ఇక్కడే తిరుగుతూ ఉంటాము. 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటాం, చూస్తూ ఉంటాం, పోతూ ఉంటాము. కోలార్లో టెక్నికల్ నీళ్ళు లేవు, మీకు మాత్రం ఇప్పుడు నీళ్ళు వస్తాయి. మధ్యలో ఉంటుంది, వచ్చారు సార్. అదృష్టం. ఎంత భూమి ఉంది నీకు దీని కింద, చెరువు కింద? 1 ఎకరా ఉంది సార్ మాకు. మీరమ్మా? మాకు 2 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు వేసుకోవచ్చు. చూస్తున్నావు దాన్ని కోట్లో
ఏమవుతుంది ఊరికే ఒక నిమిషం అట్లా టెస్ట్ చేయలేదు చేసేపోతే ఏమవుతుంది అడగండి సార్ వయసు రానే ఉంది సార్. అంటే ఇప్పుడు మీరు ఒక నిమిషం వేయించునా టైం ఉందా ఒక్క నిమిషం వేద్దాం టైం ఉంది సార్ చెక్ చేయలేదప్ప చెక్కింగ్ ఏం అవసరం లేదు. కలెక్టర్ పొగలో No, no, it's okay. You ask him to come. Launch it. అటు పోనీ ఆ జెండా పక్కనంతా తిప్పుకొని ఇటు వద్దాం. ఏంటా ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో? సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు దేవుడు వచ్చినట్టుంది. అది మీ చెరువులో నీళ్లు ప్లస్ నీళ్ళు పడవ ప్రయాణం. నీళ్ళే సంతోషం ఉంది సార్ మాకు. మీ చెరువు ఎప్పుడో ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు రావడమే కాకుండా చూస్తా ఉంటే చాలా ఎప్పుడో రాజులు ప్రయత్నం చేస్తారు కాలేదు సార్. భగీరథుడు తపస్సు చేసినట్ల దీనికి కొన్ని ఏళ్ళ నుంచి దీన్ని తపస్సు చేసినట్ల ఎన్ని అడ్డంకులు పడ్డారో 25 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాం. చేసి ఇప్పుడు మా చెరువు 25 ఏళ్ళ తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి. చెరువుకు వచ్చింది. చరిత్ర రామచంద్రుడు రాత్రి పగులు అదే యోచన అంట. ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచన చేసి ఈ నీళ్లు తెచ్చినారు. దేవుడు మనకి శ్రీరాముడు రాత్రి నిద్రపోతేప్పుడు అదే యోచన అంట, ప్రజలు బాగుండాలని. అవును. అట్లా మీరు కూడా యోచన చేసి ఈ నీళ్ళని తెచ్చినారు. అవును, ఇది ఒక పెద్ద ఇది మా పెద్ద మంచి మా ఎంతో పని సార్. సార్ ఇక్కడ నుంచి లాస్ట్కి వెళ్దాం సార్. ఆ లాస్ట్కి వెళ్ళి ఇద్దరు రెస్తా ఉంది సార్. రా